తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పశ్చిమాసియా గడ్డపై మిస్సైళ్ల మోత, బాంబుల విధ్వంసంతో ఇరాన్ వణికిపోతోంది. అక్కడి ప్రజల సాధారణ జీవనం చిన్నాభిన్నమైంది. ఉపాధి కోల్పోయి మౌలిక సదుపాయాలు దెబ్బతిని జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇజ్రాయెల్ అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. ఈ విపత్కర పరిస్థితుల్లో యుద్ధ పీడిత ఇరాన్ ప్రజలను ఆదుకునేందుకు కాశ్మీర్ లోయలోని ప్రజలు మానవతా దృక్పథంతో స్పందిస్తున్నారు. భౌగోళికంగా దూరంగా ఉన్న అక్కడి బాధితుల కష్టాలను చూసి చలించిపోయిన స్థానికులు తమకు తోచిన సాయాన్ని అందిస్తున్నారు. ముఖ్యంగా కాశ్మీర్లోని బుద్గామ్, బారాముల్లా జిల్లాలో విరాళాల సేకరణ కార్యక్రమం భారీ ఎత్తున సాగుతోంది. ఈద్ వేడుకలు ముగిసిన వెంటనే షియా ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో వాలంటీర్లు ఇంటింటికి తిరుగుతూ నిధులను సేకరిస్తున్నారు. ప్రజలు కేవలం నగదు మాత్రమే కాకుండా తమ వద్ద ఉన్న విలువైన వస్తువులను కూడా విరాళంగా ఇస్తున్నారు. బంగారం, వెండి ఆభరణాలతో పాటు కాశ్మీర్ సంప్రదాయం రాగి వస్తువులను, చివరికి పశువులను కూడా బాధితుల కోసం అందజేయడం విశేషం. యుద్ధం వల్ల ఇరాన్లో తలెత్తిన సంక్షోభాన్ని తగ్గించేందుకు కాశ్మీర్ మహిళలు పెద్ద ఎత్తున ముందుకు రావడం గమనార్హం. తమ వ్యక్తిగత బంగారు ఆభరణాలను, ఇంట్లోని విలువైన వస్తువులను ఏమాత్రం సంకోచించకుండా ఇచ్చేస్తున్నారు. అలాగే చిన్న పిల్లలు కూడా తాము దాచుకున్న కిడ్నీ బ్యాంక్ డబ్బును, ఈద్ సందర్భంగా వచ్చిన కానుకలను విరాళంగా సమర్పించారు. రాజకీయ నేతలు కూడా ఈ ప్రక్రియలో భాగమయ్యారు. ఇలా సమాజంలోని అన్ని వర్గాల వారు తమ వంతు సాయం అందిస్తూ ఇరాన్ పునర్నిర్మాణానికి మద్దతుగా నిలుస్తున్నారు. భారత్ నుంచి అందుతున్న ఈ మద్దతును ఇరాన్ రాయబార కార్యాలయం గుర్తించింది. కాశ్మీర్ ప్రజలు అందజేసిన విరాళాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కృతజ్ఞతలు తెలిపింది. భారతీయుల దయ, మానవత్వం తమను ఆకట్టుకున్నాయని, ఈ కష్టకాలంలో సంఘీభావం తెలిపినందుకు ధన్యవాదాలని పేర్కొంది. ఇరాన్ పునర్నిర్మాణంలో ఈ నిధులు కీలక పాత్ర పోషిస్తాయని రాయబార కార్యాలయం వెల్లడించింది. వారం క్రితమే ఇరాన్ రాయబార కార్యాలయం విరాళాల కోసం అధికారిక బ్యాంక్ ఖాతా వివరాలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఖాతా ద్వారా సేకరించిన మొత్తాన్ని నేరుగా బాధితులకు చేరుస్తామని స్పష్టం చేసింది. ప్రస్తుతం కాశ్మీర్ లోయ నుంచి వెల్లువెత్తుతున్న ఈ విరాళాలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి.